తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ప్రాంగణంలో కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో రేవంత్ రెడ్డి పర్యటన జరిగిందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందువుల పవిత్ర దైవమైన ఏడుపాయల వనదుర్గమాత ఆలయ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఎండోమెంట్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు కలిసి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. వెంటనే తొలగించి అమ్మవారికి పాలాభిషేకం చేయాలని ఆయన తెలిపారు. అలాగే కృష్ణాపూర్ వద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం మూలంగా ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో మరణించడం జరిగిందని, వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, వెంటనే వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. నిన్నటి రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటనలో భాగంగా ఏడుపాయల అమ్మవారి యొక్క దర్శనం, అక్కడ నిర్మించబోతున్నటువంటి రోడ్డు యొక్క ప్రారంభోత్సవం, అదేవిధంగా మెదక్ చర్చి దర్శనం, చర్చిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా స్వాగతిస్తుంది. కానీ ఆశించిన మేరకు, ఇచ్చిన హామీల మేరకు ఇలాంటి అభివృద్ధి నోచుకోకపోవడం బాధాకరం. జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే ప్రజలందరికీ ఎన్నో ఆశలు ఉంటాయి. మా జిల్లాకు ఎన్ని వరాలు వస్తాయో, మా జిల్లాను ఏ విధంగా అభివృద్ధి జరగబోతున్నటువంటి ఒక ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. ఆ తరుణంలో మెదక్ ప్రజలకు నిరాశ మిగిల్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే వారి యొక్క రాక సందర్భంగా పవిత్రమైనటువంటి ఏడుపాయల అమ్మవారి ప్రాంగణాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, ఒక కాంగ్రెస్ బహిరంగ సభల, ఆ విధంగా అమ్మవారి ప్రాంగణంలో కాంగ్రెస్ జెండాలు, ఇది కాంగ్రెస్ పార్టీ సభన, అమ్మవారి దర్శనమా, ఇది అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం. స్వయంగా మెదక్ జిల్లా కలెక్టర్ గారు, మెదక్ ఎస్పీ గారి పర్యవేక్షణలో నడిచినటువంటి కార్యక్రమాలు, ఎండోమెంట్ అధికారులు వారి పర్యవేక్షణలో నడిచినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో, ఇది అమ్మవారి దగ్గర కాంగ్రెస్ జెండాలు, ఇది ఎంత దారుణం, ఎంత మోసం. ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది.